ప్రియాంక 99 రిపోర్ట్లో ముందుగా ఏపీ అప్డేట్స్ చూస్తే ఏపీలో కూటమి పాలన ఏడాది పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో మంత్రులకు కీలక సూచనలు చేశారు. తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు అందిస్తారు. మంత్రి మండలి సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. దాదాపు 2.5 గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశంలో 9 పాయింట్ల అంశాల మీద కూడా ఆమోదం తెలిపినట్టు కూడా తెలుస్తుంది. మరోపక్క మంత్రులందరూ కూడా కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్న నేపథ్యంలో ఈ సంవత్సరం కాలంలో ఏదైతే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, ప్రజలకి ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయో దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరిగింది. మరోవైపు రాజధాని రెండో విడత భూసేకరణ మీద కూడా ఏదైతే కమిటీలో మంత్రివర్గంలో చర్చ జరిగినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే అమరావతి చేపట్టిన పనులు ఏవైతే ఉన్నాయో ఈ పనులన్నీ కూడా త్వరగా పూర్తి చేయాలంటూ కూడా మంత్రివర్గం లో చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే శ్రీకాకుళం మంచినీటి సరఫరాకు సంబంధించి దాదాపు 5.75 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరోపక్క కుప్పం వయోబిలిటీ గ్యాస్ ఫండ్ కోసం 8.22 కోట్లు కూడా మంత్రివర్గంలో ఆమోదం తెలిపినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే క్యాబినెట్ దీంతో పాటు ఏదైతే 17 మంది ఖైదీలకు సంబంధించి విడుదల చేసే ప్రాతిపదిక నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు 248 కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి కల్పనకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే. ఏదైతే రీసెంట్గా ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కడప జిల్లాగా ఉన్న జిల్లాని వైఎస్ఆర్ కడపగా మార్చి జీవోను కూడా విడుదల చేసిన సందర్భం అయితే కనపడుతుంది. టోటల్గా 2.5 గంటల పాటు ఈ మంత్రివర్గ సమావేశం ఏదైతే జరిగిందో ఈ మంత్రివర్గ సమావేశం కూడా ప్రధానంగా రాజధానిపై చర్చ, రెండోది మంచినీటి సమస్య చర్చకు సంబంధించి కూడా ఇవన్నీ కూడా జరిగిన సందర్భం అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, అమరావతి నుంచి.